హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఏకే వరల్డ్. నేను ఈరోజు మీకు సౌత్ కొరియన్ వెబ్ సిరీస్ గాబ్లిన్ గురించి రివ్యూ ఇస్తున్నా. ఒకప్పుడు గొప్ప యోధుడిగా పేరు తెచ్చుకున్న కిమ్ షిన్ దేవతల శాపం వల్ల మరణించకుండా శతాబ్దాల పాటు జీవించే అసాధారణ శక్తులు కలిగిన అమరుడిగా మారుతాడు. ఒంటరితనం, తన గత జన్మ జ్ఞాపకాలు, విధి నుంచి విముక్తి కోసం అతను ఎన్నో సంవత్సరాలు ఎదురు చూస్తూ జీవిస్తాడు. ఆ ప్రయాణంలో అతను ఒక యువతిని, ఒక గ్రీమ్ రీపర్ను మరియు తన గతంతో సంబంధం ఉన్న మరికొంతమందిని కలుస్తాడు. ప్రేమ, స్నేహం, విధి, పునర్జన్మ, త్యాగం వంటి ఎన్నో భావోద్వేగాలతో నిండిన ఈ కథ ప్రేక్షకులను చివరి వరకు కట్టిపడేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ వెబ్ సిరీస్ నాకు నచ్చింది గైస్. 10/10 ఇవ్వచ్చు దీనికి. వన్ ఆఫ్ ది రీసెంట్ టైమ్స్లో నేను చూసిన బెస్ట్ లవ్ స్టోరీ ఇది. ఈ వెబ్ సిరీస్లో ప్లస్ పాయింట్స్ ఏమిటంటే కిమ్ షిన్, జీవున్ టాక్ల మధ్య ప్రేమ సన్నివేశాలు చాలా ఫన్నీగా, సింపుల్గా ఉంటాయి. ఆ లవ్ మనం ఫీల్ అయ్యేలా ఉంటుంది. ఇందులో ఇంకొక జంట గ్రీమ్ రీపర్, కిమ్ సన్నీ, వీళ్ళిద్దరి మధ్య లవ్ కూడా చాలా బాగుంటుంది. గ్రీమ్ రీపర్ సన్నీతో మాట్లాడడానికి ఫోన్తో చేసే కామెడీ చాలా బాగుంది. చాలా చోట్ల కిమ్ షిన్, గ్రీమ్ రీపర్లు మాటలతో కాకుండా హావభావాలతో చేస్తారు కామెడీ. ఈ కామెడీ కూడా చాలా బాగుంది. ఈ వెబ్ సిరీస్లో ఇంకా కొన్ని పాత్రలు కథానుసారంగా ఉన్నాయి. అన్ని పాత్రలు ఒకదాంతో ఒకటి సంబంధాన్ని కలిగి ఉన్నాయి. అందరూ తమ పాత్రలకు న్యాయం చేకూర్చారు. వీరందరూ ఒకరితో ఒకరికి గల సంబంధాలను మన హీరో గాబ్లిన్ 900 సంవత్సరాలు కలిగిన వ్యక్తి లవ్ ట్రాక్ ఎలా నడుస్తుంది, ఈ రెండు జంటల్లో ఎవరి ప్రేమ సక్సెస్ను సాధిస్తుందో, కిమ్ షిన్, గ్రీమ్ రీపర్, కిమ్ సన్నీ, జీవున్ టాక్ల మధ్య గల సంబంధాలు మనకు తెలియాలంటే ఖచ్చితంగా ఈ వెబ్ సిరీస్ మనం చూడాల్సిందే. మ్యూజిక్ చాలా బాగుంది గైస్. అక్కడక్కడ సాంగ్స్ వస్తూ ఉంటాయి. అన్ని సాంగ్స్ వినడానికి బాగున్నాయి. బ్యూటిఫుల్ లైఫ్ అనే సాంగ్ చాలా బాగా ఉంది. చక్కటిగా ఆకట్టుకునే విధంగా ఆలోచింపజేసే ఎండింగ్ ఇచ్చారు. 16 ఎపిసోడ్స్ ఉన్నప్పటికీ నాకైతే ఎక్కడా బోర్ అనిపించలేదు. చూడటం అక్కడక్కడ మనం నిలిపివేసినప్పుడు కూడా మన ఆలోచనలన్నీ వెబ్ సిరీస్ చుట్టూనే తిరుగుతూనే ఉంటాయి. ఎప్పుడు మనం చూసే కమర్షియల్ సినిమాలు, యాక్షన్ సినిమాలు, కిల్లర్, హర్రర్ వెబ్ సిరీస్, ఇన్వెస్టిగేషన్, సస్పెన్స్ థ్రిల్లర్స్ ఇలా ఎప్పుడూ ఒకే జోనర్లు కాకుండా లైట్ హార్టెడ్ జోనర్ ట్రై చేయండి. ఈ వెబ్ సిరీస్ నెట్ఫ్లిక్స్లో కొరియన్ లాంగ్వేజ్లో ఉంది. ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ పెట్టుకొని చూడండి. నన్ను నమ్మండి గైస్, చాలా బాగుంది. ఖచ్చితంగా చూడండి. ఈ రివ్యూ కనుక మీకు నచ్చినైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ గైస్.